తిరుమా ఏంది విచారంగా ఉన్నారు ఇద్దరు? ఇంట్లో మా పిల్లలు మమ్మల్ని టార్చర్ చేసేస్తున్నారు. ఏం చెప్తానేంటి? ఇంట్లో పనులన్నీ ఈ రోజు నాతో బట్టలు ఉతికిచ్చింది మా ఆవిడ, నాతో కూడా బట్టలు ఉతికిపించింది. అను మీ పెళ్ళాలు మీతో బట్టలు ఉతికించి నా పిల్లలను బాగా పడుకోబెడతారు అనుకుంటున్నావా? అందరి పరిస్థితి అదే మావా. పెళ్లి గారి బ్రహ్మ తను పేరు తాగుతాను. అసలు నీకు విషయం తెలుసా మావా? పొద్దుకి మా ఇంటికి రాగిన మా ఆవిడ నాకు సోడా మందు 5 తీసుకొచ్చి పెడుతుంది, 2 కలిపి కొడతా మావా, అదిరిపోతుంది తెలుసా? తగ్గది. అబ్బా మా ఆవిడ తక్కువ ఏంటి, ఆ రోజు ఆమ్లెట్లు ఆమె వేసి ఇచ్చేది నైట్ తాగేటప్పుడు తెలుసా? ఆవిడ మందు తాగేటప్పుడు చికెన్ జాయింట్ లో ఇచ్చకపోతే ముక్క అయిపోద్ది. మామా ఏంటి వాడిని చూడగానే మాట మార్చేవేంటి? మనం పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నాం అది కూడా వాడు అనుభవించాలమ్మా. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో ఇదిగో తీసుకో. బాబాయ్ నీ మనసు ఎంత మంచిది బాబాయ్. అతని కాలికి దెబ్బ తగిలిందని నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మనసు లేదు ఏం లేదు, ఇందాక చూసుకోకుండా ఆడు కాలు దొక్కేసా. అమ్మ బాబాయ్ అందుకే డబ్బులు ఇస్తున్నా హాస్పిటల్కి. అమ్మా మన బజార్లో లక్ష్మి గారు ఉన్నారు కదా? అవును లక్ష్మి గారు. వాళ్ళ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. పాపం 2 పిల్లలు. తలో చేద్దామని మిమ్మల్ని సాయం అడుగుదామని వచ్చామ్మా. అవునన్నయ్య, ఎటు అలా ఆయన చనిపోయాడు కదా, ఆ ఒక్కతే ఇక్కడేం చేస్తుంది? ఆ ఇల్లు అమ్ముతారేమో కనుక్కో అన్నయ్య, మనమే కొనుక్కుందాం తక్కువకిస్తే. మన బజార్లో లక్ష్మి గారు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మనమే తలో చేసి సహాయం చేద్దామని వచ్చాము. లక్ష్మి గారు బాగుంటది కదా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమన్నా లైన్ అయితే చెప్పండి, లేకపోతే ఏం లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద కనికరం చూపించకపోయినా పర్వాలేదు, సూటిపోటి మాటలతో వాళ్ళని అవహేళన చేయకండి.